నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. అమరావతిలోని శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని వైభవంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి అమరేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇవాళ రోజున శివరాత్రి అంటే 11 మాస శివరాత్రులు కలిస్తే ఒక మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి నాడు అంటే లింగం ఉద్భవించిన కాలం అనమాట, లింగోద్భవ కాలము అంటారు. మనకి శివపురాణం ద్వారా తెలుస్తుంది ఏంటి అంటే, పూర్వం ఈ విష్ణుమూర్తికి అలాగే బ్రహ్మకి తమలో తాము మేము గొప్ప అంటే మేము గొప్ప అని చెప్పిన ఒక ఆదిత్య పోరు వచ్చినదిట. అటువంటి సమయంలో వారి ఇరువురికి జ్ఞానం కలిగించడం కోసం అని చెప్పనేసి ఈశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని, ఆ లింగాన్నే ఇప్పుడు మనం ఆ సమయాన్ని లింగోద్భవ కాల సమయంగా చెప్తామన్నమాట. అటువంటి లింగోద్భవ కాలము ఇవాటి రోజున రాత్రికి 12 గంటల సమయంలో వస్తుంది. రాత్రి 9 గంటల నుంచి లింగోద్భవ కాలం పూర్తయ్యేంత వరకు కూడా ఇక్కడ స్వామివారికి లింగోద్భవ కాల అభిషేకాలు జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఈ లింగోద్భవ కాల అభిషేకాన్ని తిలకించి స్వామివారి యొక్క కృపకు పాత్రగాలను కోరుతున్నాం. కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆదుకో కోటయ్య మమ్ము చేదుకోవయ్యా అంటూ ఆలయ ప్రాంగణం హరనామ స్మరణతో మార్మోగింది. ప్రత్యేక అభిషేకాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు స్వామిని దర్శించుకున్నారు. నగరంలోని శివాలయాల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విశేష పూజలను ముక్కంటికి భక్తులు నిర్వహించారు. హరనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. అరండల్పేటలోని గంగా మీనాక్షి సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రిని కన్నుల పండుగగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం సకల శుభాలు కలగాలంటూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఈశ్వరుడిని స్మరిస్తే సర్వ దుఃఖాలు తొలగిపోతాయని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గౌరీశంకర్ తెలిపారు. ఒక్క 300 రోజుల్లో ఒక్కరోజైనా మహాపర్వదినాలు కలగలిసినటువంటి మహాశివరాత్రి నాడు శివాలయానికి వచ్చి ఈశ్వర మహాదేవ్ అంటే చాలా సంతోషపడతారు. ఆయనకి ఏంటి 10 జలము, ఆవు పాలు, ఆవు నెయ్యి, పంచదార, పండరసాలు ఇవన్నీ కూడా కనుక సమర్పిస్తే సకల పాపాలు పోగొడతాడు, సర్వ దుఃఖాలు నివారణ చేస్తాడు, మృత్యుఘోష లేకుండా చేస్తాడు. అందుకని మృత్యుంజయ 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 పాలి. ఇవాళ విశేషం ఏంటంటే, ఇవాళ త్రయోదశి శ్రవణ నక్షత్రం శుక్రవారం. త్రయోదశి శుక్రవారం నాడు శ్రవణ నక్షత్రం గడియలో లింగోద్భవ కాల సమయానికి మహేశ్వరుడు లింగ రూపంలో మనమని అలాగా అనుగ్రహిస్తుంటే, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు శివకేశవుడు అభేదం లేదని చాటి చెప్పేలా
ఈశ్వరుడు మనకి అలాగ అనుగ్రహిస్తున్నాడు. బ్రాడపేటలోని ఓంకార క్షేత్రంలో మహాశివరాత్రి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిగాయి. ఓంకారేశ్వర స్వామికి నిర్వహించిన పంచామృత అభిషేకాల్లో భక్తులు పాల్గొని పునీతులు అయ్యారు. శివరాత్రి నాడు జాగారం చేసి ఈశ్వరుడిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు బుజ్జి తెలిపారు. శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రం బ్రాడీపేట గుంటూరు. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి అత్యంత వైభవితంగా ప్రాతకాలం 4 జాము నుంచే అభిషేకాల అర్చనలో భక్తులు 50 మంది భక్తులు వచ్చి స్వామివారి సేవలో తరించుతున్నారు. స్వామివారికి 4 కాలాల్లోనూ ఉదయం పూట, అలానే మధ్యాహ్నం పూట, మళ్ళీ ప్రదోషకాలం సాయంత్రం పూట, అలానే రాత్రికి లింగోద్భకాలంలో అభిషేకాలు జరుగుతాయి. ఈ బ్రాడీపేట ఓంకార క్షేత్రానికి 50 మంది భక్తులు విచ్చేసి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఈ మహాశివరాత్రి లింగోద్భకాల అభిషేకానికి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ బ్రాడీపేట ఓంకార క్షేత్రంలో రాత్రికి 10:30 కల్లా మహన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రవారాభిషేకం ప్రారంభమవుతుంది. అది పూర్తయ్యేటప్పటికీ తర్వాత రోజు తెల్లవారుజామున శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకు పూర్తవుతుంది. ఇది జాగరణ అభిషేకం జరుగుతుంది స్వామివారికి ఓంకార క్షేత్రంలో. అందువలన 50 మంది భక్తులు ఉపవాసం ఉండి జాగరణ చేయగలి తెలిసిన భక్తులందరూ ఈ బ్రాడీపేట ఓంకార క్షేత్రానికి విచ్చేసి ఆ స్వామివారి సేవలో అభిషేకంలో తరించుతూ జాగరణ మహోత్సవాన్ని పూర్తి చేసుకోవాల్సిందిగా 50 మంది భక్తులకు విన్నవించుతున్నాము. కొత్తపేట ఉమామహేశ్వర స్వామి దేవాలయం, పాతగుంటూరు అగస్తేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. మహాశివరాత్రి వేడుకలు గుంటూరులో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కొత్తపేట ఉమామహేశ్వర స్వామి ఆలయం, పాతగుంటూరు అగస్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలను భక్తులు నిర్వహించారు. అభిషేకాల్లో పాల్గొన్నారు. హరనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. ఒక భక్తురాలు స్వామివారి అలసపర కార్యక్రమంలో 30 రూపాయలు విరాళాన్ని ఇచ్చేస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాము. తాంబూలం పెడుతున్నారు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సంపత్ నగర్ ఆరాగ్రహారంలో మహాశివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక శైవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. శివనామ స్మరణతో ఆలయాలు మార్మోగాయి. మహాశివరాత్రి నాడు ఈశ్వరుడిని దర్శిస్తే మంచి జరుగుతుందని అర్చకులు నరసింహమూర్తి తెలిపారు. శృంగేరి శారదాపీఠంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈరోజు తెల్లవారుజాము నుండే భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేసి సాయంత్రం 7 గంటలకు సామూహికంగా గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. లింగోద్భవ కాలంలో 11 మంది స్మార్త పండితుల చేత మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేకం, అంతేకాకుండా 1,00,000 బిల్వాచన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని జన్మకో శివరాత్రి అంటుంటారు. ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి అయితే మాఘమాసంలో వచ్చేటువంటిది మహాశివరాత్రి పర్వదినం అంటుంటారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయంలో మహాశివరాత్రిని వైభవంగా నిర్వహించారు. 108 దివ్యలింగాల దర్శనాన్ని ప్రత్యేక ఏర్పాటు చేశారు. భగవంతుడు ఈ సృష్టిపైన అవతరించిన దానికి గుర్తుగా మహాశివరాత్రిని జరుపుకుంటామని విశ్వవిద్యాలయ ప్రతినిధులు తెలిపారు. అంటే ఈ మహాశివరాత్రి ఎందుకు జరుపుతాము అంటే భగవంతుడు పరమాత్మ శివుడు
జ్యోతిర్లింగం రూపంలో అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగం రూపంలో ఉద్భవించాడని గుర్తుగా, భగవంతుడికి అవతరించిన దానికి గుర్తుగా శివరాత్రి జరుపుతాము. మనం పుట్టింది రాత్రి అయినా పుట్టినరోజు అంటాం, కానీ పుట్టిన రాత్రి అనం. కానీ ఒక మహాశివుడికే, పరమాత్మ శివుడికే రాత్రితో పోలుస్తాం. ఎప్పుడైతే ఈ దుర్గుణాలను, చెడు ఆలోచనలను సమర్పించుకుంటామో అప్పుడే మన జీవితం సుఖమయంగా మారుతుంది. ఈ శివరాత్రి సందర్భంగా మహాశివుడు మనకి చెప్పేటువంటి తారక మంత్రమే అనుకోండి, వశీకరణ మంత్రమే అనుకోండి, భగవంతుడు ఏం చెప్తున్నారు అంటే దుర్గుణాలతో జాగ్రత్తగా ఉంటూ మీ జీవితాన్ని సుఖమయంగా మార్చుకోండి అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా 108 శివలింగాలను సందర్శించి మీ జీవితాన్ని ధన్యం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మహాశివరాత్రిని పురస్కరించుకుని గుంటూరులోని అన్ని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. జూట్ మిల్ సమీపంలోని గంగా పార్వతి సమేత చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రుద్రాభిషేకంలో భక్తులు పాల్గొన్నారు. మహాశివరాత్రి నాడు త్రినేత్రుడిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ గంగా పార్వతి సమేత చంద్రమౌళేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారికి ఉదయం 4:30 నుండి స్వామివారికి ఏకవారుద్రాభిషేకము మరియు సాయంకాలం 7 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం మరియు రాత్రి 10 గంటలకు లింగోద్భవకాలం అభిషేకం జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా మనవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.